నుదుటిన ఉన్న ఈ బొట్టు కాపాడడానికే ఆ రోజు మా నాన్న ప్రాణం వదిలాడు. పయనం సాగించు మరచి గతమునికా. మాటిస్తున్నాను జగన్నాథ్, చంద్ర నా బిడ్డతో సమానంగా కాదు, నా బిడ్డగా చూసుకుంటాను. ఈ రోజున నిద్ర కూడా ఈ ఇంట్లోనే పెరుగుతాడు. గౌతంతో సమానంగా ఈ ఇంటి బిడ్డగా నా కొడుగ్గా పెరుగుతాడు. వేద మంత్రాలతో ఆ భగవంతుడి సాక్షిగా నిన్ను శాశ్వతంగా నా కొడుగ్గా దత్తత తీసుకోవాలనుకున్నాన్రా. నాన్న 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 ఈ చేతులతో నిన్ను పెంచాన్రా. నువ్వు అనాథవి కాకూడదని, నీకంటూ ఒక కుటుంబం ఉండాలని, నిన్నొక ఇంటివాణ్ణి చెయ్యాలని నీకు పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది. నా పెద్ద కొడుగ్గా నాకు తలకొరివి పెడతావనుకుంటే నాకంటే ముందే నువ్వు కడతేరిపోయి నా కన్నీళ్ళని మిగిల్చావేంట్రా. రేయ్, నీ పెళ్లిని కళ్ళారా చూద్దామనుకున్నాను. కనీసం నిన్ను కడసారి కూడా చూడలేకపోయాను. ఎందుకురా ఈ తండ్రికింత గుండె కోతను మిగిల్చావు? దేశం కోసం అమరుడవయ్యావని సంతోషించాలా? నా కుడి భుజం కూలిపోయిందని బాధపడాలా? ఏమండి, ఏడవకండి. మీరు ఏడిస్తే వాడు తట్టుకోలేడు. ఈ లోకంలో ఉన్న వాడి ఆత్మ శాంతించదు. పంతులు గారు ఎదురు చూస్తూ ఉంటారు. జరగాల్సిన కార్యక్రమం చూద్దాం, పదండి. ఆగండి. ఇద్దరు ఎక్కడికి వెళుతున్నారు? ఇంద్ర చితాభస్మమ్మా. వాణ్ణి కడసారి కూడా చూడలేకపోయాను. వాడి అంత్యక్రియలు చేయలేకపోయాను. కనీసం ఈ చితాభస్మాన్ని గంగలో కలిపి శార్ధకర్మలు జరిపిస్తే వాడికి ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి దక్కుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఇంట్లో నిండు చూలాల్ని పెట్టుకుని సార్థకర్మలు చేస్తావా? ఎంత అరిష్టం! అయినా వాడెవరని సార్థకర్మలు చేస్తావు? అదేంటత్తయ్యా, ఇంద్ర ఏంటివాడు? మా పెద్ద కొడుకు. పెద్ద కొడుకా? వాడిని మోసావా, కన్నావా, బొట్టు కోసి పేరు పెట్టావా? గాలికి పోయే ధూళిగాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని బోలెడంత ఖర్చు చేసింది చాలదా? ఈ దరిద్రం కూడానా? దరిద్రమేంటమ్మా? ఎంతో పుణ్యం చేసుకుంటే కాని ఇంద్ర లాంటి గొప్ప కొడుకు దొరకడు. ఆ రోజు వాడి నాన్న నన్ను కాపాడకపోయి ఉంటే నేను బ్రతికుండేవాణ్ణా? ఇప్పుడు వీడు చచ్చిపోతే వాడి శార్థకర్మలు చేయకూడదా? చెయ్యకూడదు.
మన వంశం మన రక్తం కాని వాడికి మన చేతులతో తర్పణం వదలకూడదు. కంటేనే కొడుక అత్తయ్య. ఇంద్రని కడుపులో మొయ్యకపోయినా వాణ్ణి నా గుండెల మీద మోశాను. ఇంద్రని కనకపోయినా వాణ్ణి నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. బొట్టు కోసి పేరు పెట్టకపోయినా వాణ్ణి పెద్ద కొడుకుగా ప్రేమగా పెంచుకున్నానత్తయ్యా. మీరు ఏమనుకున్నా సరే ఇంద్ర మా కొడుకు, ఈ ఇంటి బిడ్డ. వాడిని ఈ ఇంట్లో నుంచి తరిమేశాను. మళ్ళీ రావద్దన్నాను. వాడి చావు వాడు చచ్చాడు. మళ్ళీ ఆ దరిద్రాన్ని మీ భుజాన వేసుకుంటానంటే నేనొప్పుకోను. అయినా అనామకుడు కలవాల్సింది గంగలో కాదు, మురికి కాలవలో. అమ్మా, నానమ్మా, అసలు ఏం చేస్తున్నావు నానమ్మా? ఏంట్రా? ఏంటి నాకే అడ్డు చెప్తున్నావా? అడ్డు చెప్పడం కాదు నానమ్మ, చిన్నదాని అయి ఉంటే నీ చెంప పగలగొట్టేవాడిని. ఇంత వయసు వచ్చింది, ఇలా చేయడానికి సిగ్గుగా లేదా నీకు? ఈ పవిత్ర చితాభస్మాన్ని కలుషితం చేయాలని చూస్తావా? అసలు బుద్ధుందా నీకు? ఆ అనామకుడి బూడిద పవిత్రమేంట్రా? చనిపోయిన వాడి మీద ఇంత కోపం ఏంటి నానమ్మా? బతుకున్నప్పుడు వాడిని పీక్కుని తిన్నావు, చచ్చా కూడా ఏం సాధిస్తావు? వాడికి ఆత్మశాంతి లేకుండా చేస్తావా? వాడొక మనిషి, వాడికొక ఆత్మ, వాడికొక శాంతి. బతికున్నప్పుడు తిండి పెట్టావు చాలరా? చచ్చాక పిండాలు కూడా పెట్టాలా?